తల్లి స్వర్గీయ బండపల్లి చంద్రమ్మ గారి 4వ వర్ధంతి సందర్భంగా రహమత్నగర్ చౌరస్తాల మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. కంటికి సంబంధించింది, తర్వాతనేమో జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ వీళ్ళు వచ్చి ఇక్కడ అన్ని స్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ వరకు ఇక్కడ వచ్చిన పబ్లిక్ కి, ప్రజలకి, మొత్తం అందరికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు వచ్చేయంటే అద్దాలు ఫ్రీగా అద్దాలు ఇచ్చేటట్టు, వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడ్డ వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించేటట్టు, జనరల్ ఫిజిషియన్ వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన మొత్తం అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ చేసి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ రాసిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ అమ్మ బండపల్లి చంద్రమ్మ గారు 2 సార్లు కార్పొరేటర్ గా ఇక్కడ నుంచి పనిచేశారు. ఇక్కడ నుంచి స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. ఈ రహమత్ నగర్ డివిజన్ అంతా స్లమ్స్ ఉండే బాగా. ఇక్కడ జనాలకి డ్రైనేజ్ సమస్యలు గానీ, వాటర్ సమస్యలు గానీ, వేరే కమ్యూనిటీ హాల్స్ సంబంధించినవి గానీ, పొదుపు సంఘం లేడీస్ కి సంబంధించిన పొదుపు సంఘం గ్రూపులు అవి వాళ్ళకి పొదుపు సంఘం గ్రూపులు ఏర్పాటు చేపించి 5 లక్షల లోన్లు అవన్నీ శాంక్షన్ చేపించి అమ్మ వాళ్ళకి పబ్లిక్ కి, బీద పబ్లిక్ కి చాలా వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు, ఆధారపడకుండా ఎవరి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటట్టు ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు. జనార్దన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, తర్వాత ఎంపీ అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉంటే వాళ్ళకి రహమత్ నగర్ లా మంచినీటి గురించి అని చెప్పని 2 కోట్ల నిధులు శాంక్షన్ చేపించి ఇక్కడ వాటర్ లైన్ అవన్నీ చేయించారు. పైన రిజర్వాయర్ సంబంధించి కూడా ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. అప్పుడు మొన్న మరి ఒక కొత్త రిజర్వాయర్ నిర్మించారు. దాంట్లో తర్వాత పైన 9 ఎకరాల క్వారీ ల్యాండ్ ఉండేది. అది ఆ భూ కబ్జాదారులు దాన్ని కబ్జా చేసుకొని దాన్ని అమ్ముకొని చేస్తుంటే దాన్ని అమ్మ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు దాన్ని కాపాడి పబ్లిక్ కి పనికొచ్చేటట్టు ఫంక్షన్ హాల్స్ కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కట్టి నిర్మించారు. తర్వాత ఒక ప్లే గ్రౌండ్ ఒకటి, తర్వాత దళిత స్టడీ సెంటర్ ఒకటి, ఇలాంటివి అంగన్వాడీ సెంటర్లు ఒకటి, ఇలాంటివి ఎక్కువ వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవన్నిటిని ఏర్పాటు చేయించడం జరిగింది. పబ్లిక్ గురించే పాటుపడాలని చెప్పి మా జనార్దన్ రెడ్డి గారు మాకు నేర్పించారు. మాకు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉంటున్నాం. ఇదే పార్టీ ప్రయోజనాలకు కూడా మేము చిన్న పని చేసుకుంటూ ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన అందరు ప్రజలకి థాంక్స్.